దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలైన అందరికీ కూడా క్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి రాత్రి చాలా చక్కని పాటలతో ప్రభుని మీరు స్తుతించారు. అందరూ బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తా ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలోనికి నేను ప్రవేశిస్తున్నాను. శ్రద్ధగా కొద్ది నిమిషాలు చాలా క్లుప్తమైనటువంటి సందేశాన్ని ఈ రాత్రి మనం వినబోతున్నాం. 20 నిమిషాలు, అదే ఎక్కువసేపు నేను మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. ఆ క్లుప్తమైన సందేశం దాదాపుగా వాక్యం చెప్పడానికి నిలబడితే 1 అవర్ తక్కువగా వాక్యము ఉండదు. అయినప్పటికీ ఈ రాత్రి కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని మనము విందాం. మంచిది. మరి ఇలా ఈ రాత్రి నేను చెప్పబోయే వాక్యం అంశము సమయాన్ని ఎలా గడుపుతా ఉన్నాం. దేవుడు మనకి సమయాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎలా రాసుకున్నాం? దేవుడు మనకి సమయమును ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు 24 గంటలు మనకి ఇచ్చాడు. ఎన్ని గంటలు ఇచ్చాడు? 24 గంటలు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. ఈ 24 గంటలు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆలోచన చేశారా? మనం అనుకుంటాం మనం కష్టపడడానికి, పని చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి అని మనం అనుకుంటూ ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన సమయాన్ని ఈ కడవరి దినాలలో మనం ఎలాగా వాటిని వినియోగించుకుంటున్నాం, ఎలా ఉంటున్నాం? ఈరోజు ఒక ప్రశ్న వేయాలని నేను ఆశపడుతున్నా. కూర్చున్న కానుండి నా మధ్యలో మెదులుతా ఉన్నాను. ఈరోజు ఉదయం లేచింది మొదలుకొని ఈ రాత్రి దేవుని సన్నిధిలోనికి వచ్చేంత వరకు ఒక్క క్షణమైన మరచిపోకుండా దేవుని గుర్తు చేసుకుందాం. మనం దేవుడు గుర్తున్నాడా? ఒక్క క్షణం కూడా నేను మర్చిపోలేదండి. ఉదయం లేచింది మొదలుకొని ఇదిగో ఈ రాత్రి వరకు కూడా నేను ఏ సమయంలో కూడా, ఏ క్షణంలో కూడా నేను దేవుణ్ణి మరచిపోలేదండి అన్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో దేవుని మనము మర్చిపోయి ఉంటాం. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి 24 గంటలు సమయాన్ని ఇచ్చాడు. ఈ 24 గంటల సమయాన్ని ఎలా మనం వాడుకుంటున్నాం? ఏ విధముగా మనము వీటిని మనము సద్వినియోగం పంచుకుంటున్నాం? కనుక ఈ రాత్రి కలుసులో చూద్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథం 2 మాటలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. మొదటికి ఈ మాట చదువుకుందాం. రోమేలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినది అని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకొనున్నట్లు మర్యాదగా మీరు నడుచుకొనుడి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి మాట, ప్రారంభ మాట ఏమంది? వీరి కాలములను ఎరిగి ఉందలాగా ఏమని రాయబడి చదవ మనకుసారి. మీరు కాలమును ఎరిగి ఏ వేళ అయిందంట? నిద్ర మేల్కొని వేళ అయినది. మనము లేవాలి కాలమును ఎరిగి. అంటే ఏ కాలమును ఎరగాలి? దేనిని ఎరగమంటున్నాడు అంటే ఆయన రావడానికి సమీపంగా ఉంది, ఆయన రావడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఏం చేస్తున్నాం మనం? నిద్రపోతా ఉన్నారంట. నేటి దినాల సమాజం, సంఘాలుగా, దేవుని పిల్లలుగా ఎలా ఉన్నారంటే నిద్రపోయేవారుగా
ఉందని. కనుక కాలములనెరిగి ఏం చేయాలంటే మనము నిద్ర మేల్కోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా విషయాలు అక్కడ రాసుకుంటూ వచ్చారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, సమయం ఎంత స్పీడ్గా గతించిపోతుందో నేను ఇందాక దాసురాలతో మాట్లాడుకుంటూ వచ్చాను. అసలు ఈ సంవత్సరం సమ్మర్లో ఉన్నట్టుగా లేదు. ఉండాలి, మీకుందా? లేదు. అప్పుడే ఈ నెల 22వ తారీఖు వచ్చేస్తాం మనం. ఎంత స్పీడ్గా అయిపోయింది. అసలు మే నెల ఏదో సంవత్సర కాలం అంతా ఉన్నట్టుగా ఉంటుంది. ఒక్క నెల, ఈ మే నెల గడపడానికి సంవత్సరం కాలం అంతా ఎంత గడుపుతామో అంత కష్టంగా గడుస్తుంది, అంత ఆలస్యంగా వెళ్తుంది. కానీ ఈ నెల కూడా ఎలా వెళ్ళిపోయింది, చాలా స్పీడ్గా. కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి 22వ తారీఖు మనము వచ్చేసి ఇంకా 2 వారాలు వారం రోజులు, 9 రోజులు అయితే 9, ఈ నెల అంతా 31 కదా, 22, ఇంకెన్ని రోజులు ఉంది? 9 రోజులు ఉంది. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి ఈ నెల కూడా అయిపోవచ్చేసింది. కాలం చాలా స్పీడ్గా పరుగులు పెడతా ఉంది. చాలా స్పీడ్గా పరుగులు పెడుతున్నటువంటి ఈ సమయంలో కాలమునెరిగి, సమయమునెరిగి ఎలా గడుపుతా ఉన్నాం మనం? ఏ విధముగా గడుపుతా ఉన్నాం? దేనికి గడపాలి? ఎందుకు గడపాలి? చాలా విషయాలు బైబిల్ గ్రంథం దేవుడు సమయం గురించి చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు. సమయము కొంచెమే ఉంది. మానవుని జీవితం కూడా జీవిత కాలము కొంచెము కాలమే. ఈ కొంచెము కాలము మట్టుకు మనము నిద్ర మేల్కొని కాలమునెరిగి సమయమునెరిగి చెప్పేసి రాసిన పత్రికలో మనం చూసాం. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక ఏం చేయమన్నాడు? సద్వినియోగము చేసుకో. ఆ మాట చదువుతాం ప్రార్థన చేసేటప్పుడు. వాక్యం దినాలు చెడ్డవంట, సమయంను పోనివ్వదు. కానీ మనమే సమయాన్ని ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? పోనిస్తూ ఉంటాం. అనేక పర్యాయాల మాటలు చదువుతాం, లేదా ఈ మాటలు మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం, ప్రార్థనలో గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. కానీ మనం ఈ సమయాన్ని ఏం చేస్తూ ఉంటాం? వ్యర్థముగా పాడు చేస్తూ ఉంటాం. కనుక జఫన్యా గ్రంథము 2వ అధ్యాయములో చక్కని మాట రాయబడి చూడండి. మొదటి వచనం, జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. చూద్దాం త్వరగా. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం. ఏంటంట? ఏ జనులంట? సిగ్గుమాలిన జనులారా. ఆ మాట మనల్ని అంటే ఊరుకుంటామా? అమ్మాయి నీకు సిగ్గు ఉందంటే ఊరుకుంటారా? లేకపోతే అమ్మాయి నీకు సిగ్గు ఉందంటే ఊరుకుంటారా? ఎవరు కూడా నచ్చని పదం, ఒప్పుకోని పదం. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? సిగ్గుమాలిన జనులారా ఏమన్నారు? కూడి రండి, పొట్టుగాలికి ఎగిరినట్లుగా. సమయం ఏమైపోతుందంట? అందుకే దేవుడు ఏమన్నాడు? సిగ్గుందా అంటున్నాడు. మనకి ఏముందంట? మనకి. అందుకే నొక్కిపడి చెప్తున్నాను నేను. సమయము గతించిపోతా ఉంది. పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయం గతించిపోతా ఉంది. దేవుడు పిలుస్తాడు, రండి, సమయం కొంచెమే. కానీ మనకేం లేదు. చెప్పాలి, సమయాన్ని వృధా చేస్తున్నట్టు మనకేం లేదు. ఒప్పుకున్నారు, చాలా సంతోషం. దేవుడు చెబుతున్నటువంటి సిగ్గుమాలిన జనులారా ఏమన్నాడు? రండి. కాలము పొట్టుగాలికి ఎగిరిపోయినట్లుగా సమయం ఏమైపోతుందంట? ఎగిరిపోతుంది. పక్షులు గుర్తెరిగినట్టు వాటి కాలాన్ని. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? గుర్తించలేకపోతున్నారు. మనుషులు గుర్తించలేకపోతున్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. చాలా చక్కని మాట ఇక్కడ మనము చూస్తాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఆకాశమునకెగురు ఆ సంకుముడి కొంగైనను తన కాలమునెరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పిట్టయు రావలసిన కాలమును ఎరుగును. అయితే ఎక్కడ ఆగండి. అయితే అంటే పెద్ద సమస్య ఉన్నట్టు అక్కడ కదా. ఆకాశమునకెగురు పక్షులకి గుర్తుందంట వాటి కాలము. ఏ కాలములో ఎక్కడ ఉండాలో
కాలమును బట్టి కాలమును ఎరుగుతూ ఉన్నాయి. అయితే మనుషులు ఏం చేస్తారంటే అక్కడ అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధులను ఎరుగరు. ఏమవట్లేదంట? వాటి వాటి కాలములను ఆకాశమును ఎగిరే జీవము లేని పక్షులు గుర్తెరుగుతూ ఉన్నాయి. కానీ ఇందాక చదివిన మాట చాలా అద్భుతంగా ఉంది కదా, సిగ్గుమాలిన జనులారా. మనకేం లేదంట, కాలమును ఎరగినటువంటి స్థితిలోకి మనం వచ్చేస్తాం. అందుకే కదా ఏ ఫంక్షన్ చూసిన ఎప్పుడు పెడుతున్నారు? ఇప్పుడు ఆదివారమే. ఏ మెచ్యూర్ ఫంక్షన్ అయినా, ఏ పెళ్ళైనా ఎప్పుడు పెడుతున్నారు? ఆదివారం. ఏది ఎవరి దినం ఇది? దేవుని సమయము, దేవుని సన్నిధిలో సమయము గడపాల్సిన దినము. గుర్తెరిగారా? సమయము ఎలా వాడుకుంటున్నాం? సమయం యొక్క విలువ మనం ఎరిగిన వారమేనా? ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డ, సమయమును ఎలా వాడుకుంటారు? అసలు దేవుడు మనకి ఎందుకు సమయం ఇచ్చాడు? బైబిల్ గ్రంథంలో చాలా ఆ విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. కానీ చాలా విషయాలు నేను చెందపడి వచ్చాను. ఒక రెండే రెండు మాటలు. ఈ దినాల్లో ఎలా ఉందో తెలుసా? ఆ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని షార్ట్ మెసేజ్లు కదా, మనుషులకి కట్టే కొట్టే తెచ్చే పెట్టి. ఎక్కువసేపు వినడానికి సహనం లేదు, ఎక్కువసేపు వినడానికి ఓపిక లేదు. అన్ని షార్ట్ మెసేజ్లే, అలా రావాలి, అలా మొత్తం అయిపోవాలి అన్నట్టుగా ఈ రాత్రి. అందుకే నేను ఇందాకే చెప్పాను, నేను అలాగంటాను కానీ ఒకసారి లెంత్ అయిపోతుంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను మీ ఫేస్లు నేను చూసా, 20 నిమిషాలు గంట తక్కువ చెప్పండి అన్నట్టు చూశారు. ఏమో దేవుని చెప్తాం. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అసలు సమయాన్ని ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడో. ప్రారంభ మాటగా ఈ మాట చూద్దాం. చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయమందు రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. సమయమును ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? సమయం ఎందుకు ఇచ్చాడో తెలుసా? గత వారం నేను చెప్పాను, మీరు లైవ్లో మన వారం వాక్యం విన్నారో లేదు తెలియదు కానీ సాయంత్రం నేను లైవ్లో వాక్యం చెప్పాను. దేవుడు మనలను ఎందుకు సృజించాడో తెలుసా? ఆయన మహిమ కొరకే మనలను సృజించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మహిమ కొరకు? దేవుని మహిమ కొరకు మనం సృజించాడు. ఆయన మహిమ కొరకు సృజించబడినటువంటి మనము మనకి సమయము ఎందుకు ఇచ్చాడంటే, మొదటి మాట రక్షణ పొందడానికి ఇచ్చాడు సమయం. అదే పాస్టర్ గారు, రక్షణ పొంది చాలా కాలం అయింది, రక్షణ పొందేశాం. అసలు రక్షణ అంటే ఏంటి? ఈ రోజున చాలా మంది పొందేశాం, అయిపోయింది. ఏం పొందాం? రక్షణ పొందాం. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? ప్రభువని మన నోటితో ఒప్పుకొని ఆయనను స్వీకరించడమే, లేదా ఆయన అంగీకరించడమే రక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే మిక్కిలి అనుకూలమైన రక్షణ దినము. రక్షించబడ్డావా? ఈ కడవరి దినాలలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎప్పుడు ఎక్కడ మన పిలుపు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎక్కడ ఈ లోకాన్ని విడవలసి వస్తుందో తెలియదు. ఇటువంటి తరుణములో మనం ఏం చేయాలి? రక్షణ పొందుకొని మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. రక్షణ పొందిన బిడ్డలుగా ఉండాలి. కానీ నేటి దినాల్లో రక్షణను ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యము చేస్తా ఉన్నారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఆ భయంకరమైన ఉగ్రత దినమున నీవెలాగును తప్పించుకుందామని వాక్యము సెలవిస్తా ఉంది. ఇదే సమయమమ్మా, రక్షణ పొందే సమయము. ఏ సమయము? రక్షణ పొందే సమయము.
కనుక నా దైవ జనాంగమా, ఈ రాత్రి కాలశంలో మీరు గుర్తెరగాలి, గమనించాలి. రక్షణ పొందినటువంటి వారు వేగిరని కాలము నెరిగి, అయ్యో యేసు క్రీస్తు ప్రభు రాబోతున్నాను, రాకడ దినాలలో కాలము నెరిగి సమయము సమీపించింది. కనుక ఈ సమయము దేవుడు ఎందుకు తన రాకను ఆలస్యం చేస్తున్నాడంటే నేను రక్షణ పొందుట కొరకే. హల్లెలూయా. మన రక్షణ పొందుడు. కానీ నేటి దినాల్లో రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతామని చెప్పేసి బాప్తిసము తీసుకుంటున్నారు, కానీ అసలైన రక్షణ అనుభవంలోనికి మాత్రము రాలేట్లేదు. మీరు చాలామంది అడగండి, ఎవరినైనా రక్షణ అంటే ఏంటని అడగండి. రక్షణ అంటే నాశనం నుండి రక్షించాడు, రక్షిస్తాడు, ఓకే. రక్షణ అంటే నాశనం నుండి, ఇచ్చే నాశనం నుండి రక్షించడు, అది ఓకే. ఆయన రక్షించేవాడే, ఓకే. మరి మనము రక్షణ పొందడం అంటే మన నోటితో మనం ఆయన దేవుడని, మన కొరకు ఈ లోకానికి వచ్చాడని, మన కొరకు రక్తాన్ని తారబోసాడని, మన కొరకు ప్రాణం పెట్టాడని, మన కొరకు మరణించి తిరిగి లేచాడని మనం ఒప్పుకొని మన నోటితో మనం ఏం చేయాలి? మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని, ఎప్పుడైతే ఒప్పుకుంటామో, ఆయన దేవుడిని ఒప్పుకుంటామో, మన పాపములను ఒప్పుకుంటామో, ఆయన రక్తములో కడగబడిన తర్వాత మనకేమొస్తుంది? రక్షణ వస్తుందండి. దేవునికి మహిమ కలుగులుగాక. రక్షణ వేరు, మారు మనసు వేరు. మారు మనసు అంటే మన మనసు మారాలి. ఏ మనసు రావాలి? ఇప్పుడు నీళ్ళలో బాప్తిసం తీసుకున్నప్పుడు నీటిలో ముంచుతాం. ఒక పాస్టర్ గారు అడిగారు, బాప్తిసం కార్యక్రమానికి నన్ను పిలిచాడు. ఆయన పిలిచిన తర్వాత, అయ్యారు మీరు రావాలి బాప్తిస్మ కార్యక్రమం సంఘాలంటే నేను పోయాను. సరిగ్గా చెరువులో ముంచిన తర్వాత చెరువులో నిలబెట్టి ఈసారి నన్ను జాయికి ఇలా గోకి చెవికాడు వచ్చి వెనక్కి ముంచాలా ముందుకు ముంచాలా అని అడుగుతున్నాడు. ఎవరు? పాస్టర్ గారు. ఎలా ముంచాలంట? వెనక్కి ముంచాలా ముందుకు ముంచాలా అని అడుగుతా ఉన్నాడు. నాకు అక్కడ చాలా 2 నిమిషాలు అట్లా ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతకీ ఈయన బాప్తిసం పొందాడు, నాకు డౌట్ వచ్చింది. అందుకే హల్లెలూయా. వెనక్కి ముంచాలా ముందుకు ముంచాలని అడిగాడు కదా, ఇంతకీ ఈయన బాప్తిసం తీసుకున్నాడు లేడా? తీసుకుంటే గుర్తుంటుంది కదా, అనుభవం ఉంటుంది కదా. అలా అడిగాడంటే ఆయనకి. తర్వాత నేను ఇండైరెక్ట్గా నేను పలానా దైవజన్ దగ్గర నేను బాప్తిసం తీసుకున్నానయ్యా, మరి మీరెవరి దగ్గర బాప్తిసం తీసుకున్నారని అడిగాను. పలానా అని చెప్పాడు. అనుకున్నాక నా డౌట్ ఇప్పటికే పోలేదండి. నేను ఆయన అడగలేదు, కానీ నిజంగా తీసుకోకుండానే పరిచయం చేస్తున్నాడు ఏమనిపించింది నాకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మన మనస్సు ఏం చేయబడాలి? మారాలి, నూతన పరచబడాలి. ఇదే సమయమమ్మా రక్షణ సమయం గతించిపోతా ఉంది. ఎలా గతించిపోతుంది? పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా సమయం ఏమైపోతుందంట? గతించిపోతా ఉంది. సరే, ఎంత స్పీడ్గా ఆ కాలము పరిగెడతా ఉందో. నా దైవ జనంగా ఈ రాత్రి ప్రభు తెలియపరుస్తుంది. ఎందుకు దేవుడు సమయం ఇచ్చాడో తెలుసా? ఒకవేళ ఇప్పటికే రక్షించబడి ఉంటే, ఇప్పటికే నువ్వు రక్షణ పొంది ఉంటే, ఇప్పటికే నువ్వు మారు మనసు పొంది ఉంటే, ఆ రక్షణను మనము కాపాడుకోవాలి. ఆ రక్షణ మనం ఏం చేయాలి? కాపాడుకో. కానీ అంత నిర్లక్ష్య వైఖరి. పొందేసాం మేము వెళ్ళిపోతాం. ఏడిపోతాం? ఎక్కడికి వెళ్ళిపోతాం? పొందుకున్నంత మాత్రాన, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పరలోకమునకు వెళ్ళవు. జాగ్రత్త విషయాన్ని గమనించాలి. బాప్తిస్మం కంపల్సరీగా మనం తీసుకోవాలి, కానీ తీసుకున్నంత మాత్రాన పరలోకానికి వెళ్ళవు. ఏం చేయాలి? మారు మనసుకు తగ్గిన ఫలములో మనం ఏం చేయాలి? ఫలించాలి. అప్పుడే మనము దేవుని రాజ్యానికి వెళ్తాం. హల్లెలూయా. ప్రియమైన జనాంగమా, ఈ రాత్రి మొదటిగా ఎందుకు దేవుడు మనకి సమయం ఇచ్చాడంటే రక్షణ పొందడానికి. యేసుక్రీస్తు అందరికీ సమయం ఇస్తా ఉన్నాడు. అందుకే ఆయన రాకడను ఆలస్యం చేస్తా ఉంది. గుర్తెరగాలి. ఇవన్నీ ఎందుకు?
ఇవన్నీ సమాజంలో మనకి అనేక విధాలైన సూచనలు చూచినప్పుడు అయ్యో కాలం సమీపించిందని మనం గుర్తెరగాలి. అన్ని రాకడకు సూచనలన్నీ కూడా దేవుడు ముందుగానే మనకి తెలియపరిచాడు. ఎలా ఉంటుందో ఆయన ఇప్పుడు స్వయంగా ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పాడు. ఆయన శిష్యుల్ని అడిగారు, అయ్యా మరలా నేను రెండోసారి వస్తాను అంటున్నావు కదా, నువ్వు వచ్చే సమయంలో ఎలాగయ్యా, ఎలా మేము గుర్తుపెట్టాలయ్యా, ఎలా మేము సిద్ధపాటు కలిగి ఉండాలయ్యా అన్నప్పుడు యేసు ప్రభు చాలా చక్కగా తెలియపరిచాడు. నిజంగా యేసు ప్రభు రాకడను గురించి బైబిల్ గ్రంథంలో దాదాపుగా 1830 సార్లు రాయబడింది. ఎన్నిసార్లమ్మా? 1830 సార్లు. దేని గురించి? యేసు క్రీస్తు రెండవ రాకడను గురించి. కానీ ఈరోజున ఎలా ఉన్నారు తెలుసా? సమయమును ఎలా వాడుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఇష్టానుసారంగా దేవుడి సన్నిధిలో గడపాల్సిన సమయాన్ని కూడా, దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేనికి కేటాయిస్తున్నాం? మన కొరకు మనమే కేటాయిస్తున్నాం. కనుక నా దైవ జనగమా ఈ రాత్రి గమనించండి, ఎందుకు దేవుడు మనకి సమయం ఇచ్చాడంటే రక్షణ పొందడానికి. ఒకవేళ రక్షణ పొందినటువంటి మనము రక్షణను ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. ఇక రెండో మాటకు వస్తున్నాను చూడండి. రెండవ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం. వసంతకాలము రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున సమయమున దావీదు యోవాబును ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు ఎక్కడ ఉన్నాడంట? యెరూషలేములోనే నిలిచెను. వసంతకాలం, యుద్ధము చేసే కాలం, యుద్ధము జరుగు కాలం. ఆ యుద్ధ సమయంలో దావీదు ఎక్కడ ఉండాలి? యుద్ధ భూమిలో ఉండాలి, ఆ స్థలంలో ఉండాలి. కానీ అందరిని పంపించి వేసి ఎక్కడ ఉన్నాడు అయ్యారు? యెరూషలేములోనే నిలిచిపోయాడు. రెండవదిగా ఎందుకు దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు తెలుసా? మన సాక్ష్యమును కాపాడుకునడానికి. దేన్ని కాపాడుకోవాలమ్మా? సాక్ష్యమును కాపాడుకోవడానికి. కాపాడుకుంటున్నారు సాక్ష్యం. అలా ఉంది మన సాక్ష్యం సమాజంలో. ఏ విధముగా ఉంది మన సాక్ష్యం సమాజంలో? నిన్ను గూర్చి, నీ వ్యక్తిత్వమును గూర్చి, నీ నడవడిని గూర్చి, నీ మాటను గూర్చి సమాజంలో ఎటువంటి సాక్ష్యం ఉంది మనకి? ఈ దినాలలో పట్టుగాలికి ఎగిరిపోయి, ఈ దినాలలో, ఈ కడవరి దినాలలో, ఈ దుర్దినాలలో సాక్ష్యమును మనము చాలా జాగ్రత్తగా ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టములు మనం ఉన్నాం. సంగమా, యుద్ధము చేయాల్సిన సమయంలో, వసంత కాలములో, ఆ సమయంలో యెరూషలేములోనే మిగిలిపోయాడు. దావీదు సాక్ష్యం ఒక్క దెబ్బతో ఏమైపోయింది? గుండె పగిలినంత పనైంది. ఆ తప్పును కప్పిపుచ్చడానికి చాలా ప్రయత్నాలు చేశాడు దావీదు. దాగిందా? తప్పు దాగిందా? బయటపడింది. జాగ్రత్త. ఈ సమయంలో దేనికి దేవుడు మనకి సమయం ఇచ్చాడో తెలుసా? మన సాక్ష్యమును మనము కాపాడుకోవాలి. దానియేలు ఉన్నాడండి బబులోను సామ్రాజ్యములో, ఆ దేశములో, ఆ జనుల మధ్యలో, అన్యుల మధ్యలో తన సాక్ష్యాన్ని ఏం చేశాడు? కాపాడుకున్నాడు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి నీవు దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజలు, నన్నవారు ఎవరు లేరు, బానిసలుగా యెరూషలేము నుండి బబులోను సామ్రాజ్యానికి చెరగొనిపోబడ్డారు వీళ్ళు. బానిసలు యెరూషలేము నుండి ఇక్కడికి వచ్చేస్తాం, ఇంకెవరు చూస్తారు? దేవుడే మమ్మల్ని కాపాడలేదు, దేవుడే మాకు తోడుకెళ్ళాడు, ఇక్కడికి వచ్చేస్తాం. ఎందుకు ఇంకా
మా ఇష్టం సార్ బ్రతుకుతా అనుకోలేదు. దావీదు క్షమించండి దానియేలు, షడ్రక్ మెషక్ అబేద్నెగో ఈ రాత్రి హృదయ జనాంగమా నీ ఒంటరిగా ఉన్నా, అన్యుల మధ్యలో ఉన్నా, నీ సాక్ష్యమును ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. సాక్ష్యమును నీ సాక్ష్యము డామేజ్ అవుతా ఉంటే ఎవరికి అవమానం వస్తుంది? చెప్పాలి, ఎవరికి అవమానం వస్తుంది? ఇప్పుడు బాగా అర్థమని చెప్తానండి. ఒక విశ్వాసి ఒక అన్యురాలు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, అన్యురాలు ఎలా పడుతుందో తెలుసా? బా మీ పాస్టర్ ఇద్దేనా నేను అర్థం అంటారు కదా. అన్యురాలు ఏమంటారు? అదే అంటారు. ఎందుకని? నీ కోపం ముట్టించడానికి, నువ్వు పలికే బూతు మాటలు కానీ లేకపోతే అసహ్యమైన మాటలు ఆపేయడానికి. బా నీ ఇప్పుడు ఎవరు కొడుతున్నారు? ఎవరికి వచ్చి తగిలింది? ఎవరి నామం అవమానపరచబడుతుంది? దేవుని నామము అవమానపరచబడుతుంది. ఎలా ఉంది మన సాక్ష్యం? ఎలా కాపాడుకుంటున్నా మన సాక్ష్యాన్ని? దావీదు ఆ కాలములో, యుద్ధ కాలములో, అందుకనే ఎక్కడుండాల్సిన సమయములు అక్కడే మనము ఉండాలి. సాక్ష్యము బాగుండాలి అంటే, సాక్ష్యము నిలుపుకోవాలంటే, సాక్ష్యమును కడబడి దినాలలో నిలుపుకోవాలంటే ఆత్మీయులతో సహవాసము చేయాలి, ఆత్మీయులతో మనం ఉండాలి. ఎప్పుడు సాతానుడు పట్టుకుంటారో తెలుసా? నీ అసలైన వ్యక్తిత్వం, నీ అసలైన సాక్ష్యం ఇది ఒంటరిగా ఉన్నప్పుడు బయటపడుతుంది. ఎప్పుడు బయటపడుతుంది? ఒంటరిగా ఉన్నప్పుడే బయటపడుతుంది. అవ్వమ్మని ఎప్పుడు మోసగించాడు సాతానుడు? ఒంటరిగా ఉన్నప్పుడే. ఎక్కడ దొరుకుతాడని చూస్తూ ఉంటాడు. ఎక్కడ పట్టుకుని సాక్ష్యము నేలబట్టమవుతుందో వాడికి బాగా తెలుసు. అందుకే కాలము నెరిగి పరిస్థితులను ఎరిగి అటువంటి సమాజంలో ఉన్నాం. చిన్న అవకాశము దొరికిన సమాజము ఉట్టిగట్టి ఉయ్యలుగుద్ది. తద్వారా దేవుడి నామానికి అవమానం కలుగుతుంది. యేసుక్రీస్తు రాబోతున్నటువంటి తరుణంలో రక్షణ పొందేశాను, బాప్తిస్మం తీసుకున్నాను, సంఘములో సభ్యుని, క్రమం తప్పకుండా సన్నిధికి వెళ్తున్నాను, నేను ఒక విశ్వాసుని అనుకుంటూ బ్రతుకుతున్న సమాజమా, సంఘమా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడు. నీ సాక్ష్యం ఎలా ఉంది సమాజంలో? నీ సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలగాలి. నీ సాక్ష్యమును బట్టి అనేక మంది ఆకర్షించబడాలి. నీ సాక్ష్యమును బట్టి అన్యులు సహితము దేవుని సన్నిధిలోనికి ఏం చేయబడాలి? నడిపించబడాలి. ఉందా అటువంటి సాక్ష్యం? ఉన్నామా అలాగున మనము? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడు గుర్తెరగండి. రాత్రి దేవుడు ఎందుకు సమయం ఇచ్చాడు గుర్తెరిగి చాలా జాగ్రత్తగా మన సాక్ష్యమును మనము ఇందాక అందుకే పాట పడి నన్ను చూచువాడా. మన చుట్టూ ఏమున్నా ఆయన ఆవరించి ఉన్నాడు. మన నడక తెలుసు, మన పడక తెలుసు, అన్నీ ఎరిగిన వాడు ఆయన. ఆయనకి మన గురించి తెలియదు అంటే ఏమీ కూడా లేదు, అన్నీ తెలిసిన వాడు ఆయన. ఈ దేవుని బిడ్డలారా, మరి ఎలా సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు? ఎలా కాపాడుకోవాలి అంటే నిజంగా దేవునితో, ఆత్మీయులతో ఎప్పుడైతే మంచి సత్సంబంధాన్ని కలిగి మాట మాడి పడిపోతున్నానంటే నువ్వు ఆత్మీయులతో లేనివాడు ఎప్పటికీ కూడా ఏమైపోతాడు? పడిపోతాడు. నేను దేవుడికి దూరం అయిపోతున్నా. ఆత్మీయులతో కలిసి లేకపోతే, ఆత్మీయులతో ఉండకపోతే ఖచ్చితంగా దేవుడికి దూరం అయిపోతాం, ఖచ్చితంగా పడిపోతాం, ఖచ్చితంగా సాక్ష్యము ఏమైపోద్ది? పడైపోద్ది. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో మానవుడిగా వచ్చాడు, మానవ రూపాన్ని దాల్చి వచ్చాడు. చిన్న నొలుసంత పాపము కానీ పొరపాటు కానీ యేసయ్యలో లేదు. ఉందా? మనలా రక్తమాంసములు కలిగి జీవించాడు ఆయన. మనలా రక్తమాంసములు కలిగి 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. ఎక్కడ దొరుకుతాడని చూసింది సమాజం.
ఏదో ఒక నేరము, ఏదో ఒక నింద, ఏదో ఒకటి పులుమని ప్రయత్నం చేసింది ఆనాటి సమాజం. చివరి అక్కడికి ఎందుకు అంత ఆరాటపడతారు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగల సవాలు విసిరాడు. ఈ రాత్రి మన సాక్ష్యం సమాజానికి ఎలా ఉండాలి తెలుసా? సవాలు విసిరేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చచ్చినా, నువ్వు ఈ లోకాన్ని విడిచినా, నీ మహిమలో చాచబడ్డా, నీ సాక్ష్యము భూమి మీద సజీవంగా ఉండాలి. హల్లెలూయా. ఆ సాక్ష్యము అనేక మంది కళ్ళు తెరిపించేదిగా ఉండాలి. అలా బ్రతకాలండి, అలా బ్రతకాలి, అలా ఉండాలి సమాజంలో. అలా ఉంటేనే మనము ఈ లోకములో మనము క్రీస్తుకు సాక్షులుగా మనము నడవగలుగుతాం. లేకపోతే మనము నడవలేం, లోకాన్ని జయించలేము, లోకములో నిలబడలేము. నిలబడాలి అంటే లోకాన్ని జయించాలంటే దేవుని బిడ్డ దేవునితో ఎక్కువ వాక్యముతో, ఆత్మీయులతో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉంటాము. అప్పుడే మనము నిలబడగలుగుతాం. కనుక దావీదు ఏం చేశాడు? వసంతకాలంలో యుద్ధము చేయాల్సిన సమయంలో ఎక్కడున్నాడు? యెరూషలేములో ఆగిపోయాడు, యెరూషలేములో నిలిచిపోయాడు. ఏం పొందుకున్నావు దావీదా? దాని పర్యవసానము ఎంత ఏడ్చాడో తెలుసా? ఎంత కన్నీళ్లు గార్చాడో తెలుసా? తన పొరుపు ఏమైందంట? కొట్టుకొని పోయి అంత కన్నీళ్లు గార్చాడు దావీదు, అంత కన్నీళ్లు గార్చాడు దావీదు. ఈ రాత్రి దైవ జనాంగమా, కాలము నెరిగి మనం ఏం చేయాలంట? మొదటిగా రక్షణ పొందాలి. రక్షణ పొందిన మనం రక్షణను ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన నోటితో ఒప్పుకుంటాం, పాపాలన్నీ ఒప్పుకుంటాం. తర్వాత యేసు ప్రభువు గొప్ప దేవుడు అని మనం ఆయన మన నోటితో ఒప్పుకున్న తర్వాత కొన్ని రోజులు నిప్పులా బ్రతికి నిప్పారిపోయి మళ్ళీ ఏమైపోతాం? మళ్ళీ యథావిధిగా ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఎన్నిసార్లు ఒప్పుకుంటాం? ఎన్ని మార్లు క్షమించదని నన్ను అడుగుతాం? ఎన్ని మార్లు తప్పులు ఒప్పుకుంటాం? మరలా అదే తప్పు, చేసిన తప్పే తప్పు, చేసినది మన రక్షణ వస్త్రాన్ని చేసిన తప్పు చేస్తూ రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేస్తున్నాం? పాడు చేసుకుంటున్నాం. అందుకని రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ రక్షణ వస్త్రం మీదే అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు సాతానుడు. కనుక రక్షణ పొందే సమయము రెండవదిగా ఏ సమయమా? సాక్ష్యమును కాపాడుకునే సమయం. కాపాడుకుందాం. దేవునికి సాక్షులుగా దానియేలు ఆ బబులోను సామ్రాజ్యంలో తన సాక్ష్యాన్ని అద్భుతంగా కాపాడుకున్నాడు. నిజంగా రాయబడినటువంటి మాట, ఏ తప్పైనను, నేరమైనను, పొరపాటైనను దానియేలులో కనుగొనలేకపోయాడంటండి. ఎంత గొప్పగా ఉన్నాడు. ఏం చేస్తే నా సాక్ష్యం నేను కాపాడుకోవాలి. జనులు ఏం చేస్తే, ఈ ప్రభుత్వం నన్ను ఏం చేసినా పర్లేదు, నా సాక్ష్యం నేను కాపాడుకోవాలి. దేవుని కొరకు నిలబడాలని తపన కలిగిన వాడు దానియేలు నిలబడ్డాడు. ఆ దేశంలోనే, ఆ సామ్రాజ్యంలోనే దానియేలు దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేశాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను ఈ రాత్రి కాల సమయంలో. కనుక మనము జాగ్రత్తగా గమనించండి, ఎందుకు దేవుడు మనకి సమయం ఇచ్చాడంటే ఈ రెండు మాటలు. చాలా విషయాలు ఉన్నాయి, కానీ రెండు మాటలు క్లుప్తంగా నేను మీతో పంచుకున్నాను. వీటిని మనసులో పెట్టుకొని మొదటిగా ఇంకా మన సంఘములో కానీ మన కుటుంబంలో కానీ రక్షణ పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళు వెంటనే ఏం చేయాలి? రక్షణ పొందేశారు. తెలుసా? కాలము నెరిగి నోరులేని పక్షులు, ఆకాశమునకి ఎగిరే పక్షులు వాటి బట్టి కాలము నెరిగినాయి. మరి మనము చలించగలుగుతున్నాం. దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వివేచించగలిగినటువంటి జ్ఞానం ఇచ్చాడు. మనము కూడా ఆ కాలము నెరిగి రక్షణ పొందుదాం. రెండవదిగా సాక్ష్యమును కాపాడుకుందాం. ఆ విధంగా దేవుడి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ముందుకు సాగుదాం. అటు కృప, అటు ధన్యత దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించి వర్ధిల్లింపచేసి ప్రభు మనలను ముందుకు నడిపించునుగాక. ఆమేన్.